హాయ్ అండి. నేను డాక్టర్ వెంకట్ ఉమేష్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ అంకురా హాస్పిటల్, హైదరాబాద్ అండ్ విజయవాడ. బేబీస్ కామన్‌గా లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటారు. అండ్ మదర్‌కి కూడా ఈ డౌట్ ఉంటుంది. సో విల్ డిస్కస్ టుడే ఆన్ లాక్టోస్ ఇంటాలరెన్స్. లాక్టోస్ అనేది ఇట్స్ మేజర్ కార్బోహైడ్రేట్ ఇన్ మిల్క్ అండి. బీ ఇట్ బ్రెస్ట్ మిల్క్ గానీ, లేకపోతే ఈవెన్ ఫార్ములా ఫెడ్ గానీ ఆర్ ఈవెన్ కౌ ఆర్ బఫెలో మిల్క్ అయినా గానీ. సో ఈ లాక్టోస్ వన్స్ ఇట్ క్రాసెస్ ద స్టమక్ దెన్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఉంటాయి. ఈ స్మాల్ ఇంటెస్టైన్‌లో ఉండే లైనింగ్‌లో ఉండే బ్రెస్ట్ బార్డర్ ఎంజైమ్స్ వల్ల లాక్టోస్ అనేది డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్ అనేది జరిగిద్ది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ రీజన్ ఈ స్మాల్ ఇంటెస్టినల్ లైనింగ్ ఎఫెక్ట్ అయితే దెన్ ఈ లాక్టోస్ డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్ అనేది జరగదు. సో దెన్ లాక్టోస్ ఇంటాలరెన్స్ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తాం. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ లాక్టోస్ వన్స్ ఇట్ దెన్ లార్జ్ ఇంటెస్టైన్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బ్యాక్టీరియా యాక్షన్ వల్ల లాట్ ఆఫ్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎసిడిక్ కాంపౌండ్స్ వస్తాయి. ఆ ఎసిడిక్ స్టూల్స్ వస్తాయి. దెన్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ పెరియనల్ ర్యాష్. సో ఈ పెరియనల్ ర్యాష్ ఒకటి, ఎక్స్‌ప్లోజివ్ లూజ్ స్టూల్స్, దాంతోపాటు ఎక్సెసివ్ గ్యాస్ కింద నుంచి రావటం, ఫ్లాటస్, దెన్ అబ్డామినల్ డిస్టెన్షన్ బికాస్ ఆఫ్ ది గ్యాస్, ఎక్సెసివ్ క్రై, ఈ సార్ట్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తాం. సో ది ట్రీట్మెంట్ అనేది మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద కారణం ఏంటి అనేది. సో కారణం ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇన్ఫెక్షన్. ఎయిదర్ గ్యాస్ట్రోఎంటరైటిస్ ఆర్ ఈవెన్ యంగ్ బేబీస్‌లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. సో దానికి యాంటీబయాటిక్స్ పెడతాము. అండ్ లాక్టోస్ లోడ్ ఇన్ ద డైట్ తగ్గియడానికి చూస్తాం. బీ ఇట్ బ్రెస్ట్ మిల్క్ అయితే మేబీ మిక్స్డ్ ఫీడ్ లాగా ఇవ్వటం విత్ లో లాక్టోస్ ఫార్ములా, ఆర్ ఫార్ములా ఫీడ్ అయితే లో లాక్టోస్ ఫార్ములా ఆర్ ఈవెన్ జీరో లాక్టోస్ ఫార్ములాకి వెళ్తాం. ఇంకా సెకండ్ కాజ్కి వస్తే యూజువల్లీ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ. మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ కెన్ ఆల్సో కాజ్ లాక్టోస్ ఇంటాలరెన్స్. అప్పుడు యూజువల్‌గా ట్రీట్మెంట్ విల్ బీ కంప్లీట్లీ ఆ మిల్క్ అనేదే తీసేసేయాలి బేబీ ఫీడ్‌లో. సో మిల్క్ ప్రొడక్ట్స్ ఆపేసి ఆ మిల్క్ సబ్స్టిట్యూట్‌గా వి యూజ్ ఎయిదర్ ఎ డిఫరెంట్ స్పెషలైజ్డ్ ఫార్ములాస్ లైక్ హైడ్రోలైజ్డ్ ఫార్ములాస్ కానీ ఆర్ వేరే అదర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఫార్ములాస్ ఉంటాయి. సో వి యూజ్ దీస్ అనమాట. అలాంగ్ విత్ దట్ థర్డ్ కాజ్ అనేది కంజెనిటల్, అంటే పుట్టుకతో ఆ స్మాల్ ఇంటెస్టైన్ లైనింగ్ అనేది ఆ బ్రెస్ట్ బార్డర్ ఎంజైమ్స్ లేకపోతే కంజెనిటల్ లాక్టేస్ డెఫిషియన్సీస్ అంటాం. బట్ దట్ ఈస్ వెరీ రేర్. ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎస్పెషల్లీ పర్సిస్టెంట్ డైరియా లాగా వెళ్ళటము మోర్ దాన్ 10 days 14 days ఉంటే ఐ విల్ సే ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. థ్యాంక్ యూ అండి.